ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన చిట్టి బంగారు తల్లి. ఈరోజైతే కిడ్స్ ఎంతగానో ఇష్టపడే న్యూట్రిల్లాతో ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నా. అదేనండి న్యూట్రిల్లా శాండ్విచ్. న్యూట్రిల్లా విత్ పీనట్ బటర్, ఈ రెండింటి కాంబినేషన్లో మొజరెల్లా చీజ్తో వీట్ బ్రెడ్తో చేస్తున్నాం అన్నమాట ఇక్కడ. సో అన్నీ హెల్దీనే. సో పిల్లలకి ఎంతగానో ఇష్టం కదండి న్యూట్రిల్లా అంటే. సో మనము పీనట్ బటర్ ప్లస్ న్యూట్రిల్లా యూజ్ చేసి చీజీగా చీజ్ ఇష్టపడే వాళ్ళకి, అలాగే చాక్లెట్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఇది చాలా మంచి స్నాక్ రెసిపీ అని చెప్పచ్చు. కోర్స్ వీకెండ్స్ బ్రేక్ఫాస్ట్లా కూడా ఇవ్వచ్చు పిల్లలకి, ఎంతో ఇష్టంగా తినే రెసిపీ అనమాట. సో యమ్మీగా అలాగే హెల్దీగా ఉండే ఈ చాక్లెట్ శాండ్విచ్ రెసిపీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా అండి. సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. సో చూస్తున్నారు కదా, ఎంతో హెల్దీ అయిన హ్యాజిల్నట్ స్ప్రెడ్, న్యూట్రిల్లా అండ్ అలాగే పీనట్ బటర్ ఇక్కడ యూజ్ చేస్తున్నాము. చూస్తున్నారు కదండి ఈ చాక్లెట్ శాండ్విచ్ ఎంత యమ్మీగా ఉందో. సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ముందుగా ఒక పక్క బ్రెడ్ స్లైసెస్కి ముందు బటర్ అప్లై చేసేసుకున్నాను. ఆ తర్వాత ఈ స్ప్రెడ్ని అయితే ఒక బ్రెడ్ స్లైస్ మీద ఈ హ్యాజిల్నట్ స్ప్రెడ్, న్యూట్రిల్లా స్ప్రెడ్ని స్ప్రెడ్ చేశాను. ఆ తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ మీద పీనట్ బటర్ని అయితే అప్లై చేసుకోవాలి, చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చీజ్ ఎక్కువగా ఇష్టపడితే చీజ్ మీకు కావలసినంత స్ప్రెడ్ చేసుకోండి. చీజ్ ఎక్కువ ఇష్టపడతారు కదా కొంతమంది, అలాగే చీజ్ మరీ ఎక్కువ తక్కువ కాకుండా మీడియంగా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అన్నమాట. చీజ్ ఎక్కువైతే మాకైతే ఇష్టం. సో పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారు కదా. సో ఇక్కడ నేనైతే మొజరెల్లా చీజ్ తీసుకున్నాను. సో చీజ్ కూడా మన ఆప్షనల్ అండి. మొజరెల్లా చీజ్ అయితే బాగుంటుంది, లేదు అంటే కనుక మామూలుగా నార్మల్ చీజ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్కి బటర్ అప్లై చేసేసుకున్నాం కదా. ఆ తర్వాత ఈ విధంగా న్యూట్రిల్లా అప్లై చేసేసుకున్నాము. ఆ తర్వాత పీనట్ బటర్ కూడా అప్లై చేసుకున్నాము. పీనట్ బటర్ ఈ డాక్టర్ ఓట్కర్ తీసుకున్నానండి, చాలా బాగుంది. మధ్యలో క్రంచీగా చిన్న ముక్కలు పీనట్స్ ఉన్నాయి, అలాగే స్ప్రెడ్ ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట, మధ్యలో పీనట్స్ తగులుతూ. సో ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని మనం ఇప్పుడు స్టవ్ తర్వాత పైన కూడా ఈ విధంగా బటర్ అప్లై చేసుకోవాలి. బటర్ ఆర్ గీ ఏదైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇలాగా బటర్ అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ మీద కూడా టోస్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక శాండ్విచ్ మేకర్లో కూడా టోస్ట్ చేసుకోవచ్చు. మనం చీజ్ అప్లై చేసాం కాబట్టి శాండ్విచ్ మేకర్లో టోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు శాండ్విచ్ మేకర్ లేదు అంటే కనుక ప్యాన్ మీద పెట్టి దాని మీద ఏదైనా ప్లేట్ మూత పెట్టి దాని మీద వెయిట్ పెట్టామంటే కనుక సో శాండ్విచ్ మేకర్లానే అది కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేనైతే శాండ్విచ్ మేకర్ ఉంది కాబట్టి నేను శాండ్విచ్ మేకర్లో అయితే టోస్ట్ చేస్తున్నాను. సో మనము పీనట్ బటర్ అలాగే హ్యాజిల్నట్ ఈ న్యూట్రిల్లాని అప్లై చేసాం కదా, అలాగే చీజ్ కూడా వేసాము. చక్కగా టోస్ట్ అయిపోయిందండి, చాలా బాగుంది కదా, యమ్మీగా. అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుందన్నమాట. సో మనము ఫస్ట్ రెండైతే టోస్ట్ చేసేస్తాను పిల్లలకి, అలాగే నేను కూడా ట్రై చేస్తున్నాను అనమాట. చాలా వాటిని చూస్తే మనకి కూడా టెంప్ట్ అవుతాం కదా, అట్లున్నాయి. సో నాకు కూడా చీజ్ అంటే చాలా ఇష్టం. పిల్లలకైతే న్యూట్రిల్లా చాలా ఇష్టం అండి, నాకైతే పీనట్ బటర్ చాలా బాగా నచ్చింది. సో రెండింటితో కూడా మనం ఈ విధంగా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది రెండింటి కాంబినేషన్, అలాగే విత్ చీజ్తో. మామూలుగా అయితే నార్మల్గా అయితే వీట్ బ్రెడ్ అంతగా పిల్లలు ఇష్టపడరు కదా. సో ఈ విధంగా చాక్లెట్ స్ప్రెడ్ ఈ విధంగా అప్లై చేసుకొని దానికి ఈ విధంగా పీనట్ బటర్తో కూడా మనము స్ప్రెడ్ చేసుకుని, ఓన్లీ పీనట్ బటర్ కూడా పిల్లలు అంతగా ఇష్టపడరండి, కానీ ఈ విధంగా చాక్లెట్ స్ప్రెడ్ ప్లస్ పీనట్ బటర్తో బ్రెడ్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చీజ్ వేసిస్తే వాళ్ళకి చీజ్ వేసి ఈ విధంగా టోస్ట్ చేసుకుంటే చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. చీజీగా చాక్లెట్ టేస్ట్తో చాలా యమ్మీగా ఉంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి, హెల్దీగా అండ్ అలాగే యమ్మీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో చెప్పేయండి మరి.
సో ఇక్కడ నేను కూడా టేస్ట్ చేసేస్తాను అనమాట. చాలా చాలా బాగుంది. నాకైతే చీజ్ చాలా ఇష్టం అనమాట. చీజ్ కాస్త ఎక్కువే వేసుకున్నాను. సో చాలా ఎమ్మీగా ఉందన్నమాట. ఎమ్మీగా చీజీగా చాక్లెట్ టేస్ట్తో, అలాగే పీనట్ బటర్ క్రంచీగా తగులుతూ చాలా 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 బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకు కూడా. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.